శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు కొంతకాలంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమునకు కమిటీగా ఏర్పడడం జరిగిందని, కానీ ఇది ఒక పద్ధతి ప్రకారం జరగలేదని పాత కమిటీ వారు మాకు గుడికి సంబంధించిన యావత్తును అప్పగించిన ఎడల మేము అక్కడ ఎటువంటి లావాదేవీలు చేసినా కూడా చెల్లుతాయని ఎండోమెంట్ అధికారుల ద్వారా తెలుసుకున్నామన్నారు. అందులో భాగంగా మేము గుడికి సంబంధించిన షాప్ రూముల బాడుగులను, ఇళ్లకు సంబంధించిన బాడుగలను వసూలు చేసే అధికారం లేదని, ఖర్చు పెట్టే అధికారం లేదని వారి ద్వారా మేము తెలుసుకున్నామన్నారు. గతంలో ఉన్న కమిటీ కూడా దొడ్డిదారిన వచ్చిందని, వారిని మా కమిటీ వాళ్లము అనేక పర్యాయములు అనడం జరిగిందని, కానీ మేము కూడా అదే పద్ధతిలో గుడిలో అడుగు పెట్టామని నా మనసుకు చాలా బాధగా ఉందన్నారు. ఈ విషయంను మా పెద్దలకు తెలియపరిచానని, గుడిలో మాకు ఒకరికొకరం పడడం లేదని, గుడిలో చాలా తప్పులు జరుగుతున్నాయని, మేము అధికారికంగా లేమని వారికి తెలియపరిచానన్నారు. అందువలన గుడికి ఎన్నికలు పెట్టి ఎలక్షన్లో గెలుపొందిన వారికి బాధ్యతలు అప్పగించే విధంగా అనుమతి కోరామన్నారు. వారు త్వరలో అనౌన్స్ చేస్తారన్నారు. అదే కాకుండా ఈ మధ్య ముఖాల ద్వారకానాథ్ పప్పుల వీధిలో సంక్రాంతి కానుక కిట్లను పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారన్నారు. నేను ఆహ్వానాన్ని మన్నించి ఆ కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని, దానికి నేను గుడిలో కోట గురుబ్రహ్మం గారికి, సేగు షణ్ముఖరావుకి ఇద్దరికి చెప్పి వెళ్లాను అన్నారు. నేను పార్టీ పరంగా వెళ్లాను, దీని గురించి మాట్లాడవద్దని చెప్పాను అన్నారు. కానీ అది కాకుండా ఇప్పుడు ముక్కాల ద్వారకానాథ్ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా డివిజన్ 6వ డివిజన్ లో కార్యక్రమం జరిగిందని, దానికి నేను అటెండ్ అయ్యానని, నన్ను గురుబ్రహ్మం గారు, షణ్ముఖం ఇద్దరు అనేక రకాల వేధింపులకు గురి చేస్తూ నా గురించి చెడు ప్రచారం చేయించున్నారు అని అన్నారు. అలాగే ఇప్పుడు శ్రీరాములు అర్పణ ఆదివేశ సంఘం అధ్యక్షుడిగా మేము కొద్ది కాలం క్రితము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమును హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు వరకు మా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా పాత కమిటీ వారు మాకు ఇప్పటి వరకు కొన్ని మాత్రమే గుడికి సంబంధించిన నగలు కానివ్వండి, వెండి సామాన్లు కానివ్వండి, ఇలా ఇతరత్ర వస్తువులన్నీ కూడా కొన్ని మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఈరోజు దాకా వాళ్ళు కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల మాకు ఇవ్వలేకపోతున్నారు. అవన్నీ ఈ మధ్య కాలంలో మన ఆ నారాయణుడి దయ వల్ల మేము ఇలా అడుగు పెట్టగలిగాం. వారు ఒక ఇద్దరిని మాకు ఈ విషయాన్ని పరిశీలి చేసి సెటిల్మెంట్ చేయమని వారికి చెప్పారు. వారు ఒక పద్ధతిని తీసుకొచ్చి మాకు చెప్పిన తర్వాత నేను మా చైర్మన్ గురుబ్రహ్మం గారికి ఈ విధంగా మనకి తీర్మానం చేశారు, మనం ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద ముక్కాల ద్వారకానాథ్ గారు కూడా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మాటిచ్చారు. ఆ మీటింగ్లో నేను, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ ప్లస్ నారాయణ గారు అప్పగించిన పెద్దలు వారందరి మధ్యలో ఈ తీర్మానం జరిగింది. మాకు దాన్ని గురుబ్రహ్మం గారికి చెప్తే గురుబ్రహ్మం గారు దాన్ని డివైడ్ చేసి అనేక రకాల ఆటదారులలో వెళ్తున్నారు. అలా పోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు నగలు ఇవ్వలేదు, మాకు అప్పగించలేదని ఎండోమెంట్కి 2 సార్లు లెటర్ పెట్టున్నాం. అదే మాట ఇక్కడ ఏసీ గారికి కూడా ఒక లెటర్ ఇస్తే ఏసీ గారు దాన్ని బేస్ చేసుకొని ద్వారకాకి నేను లెటర్ ఇస్తాను, ద్వారకాకి లెటర్ ఇస్తాను, మీరు లెటర్ ఇవ్వని అడిగారు. దానికి లెటర్ ఇవ్వకుండా వాళ్ళకి ఏదో కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ మీద మేము మన మినిస్టర్ గారిని కలిసి విన్నవించుకోవాలని మేము ఒక 5 మంది అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చెప్పారు ఒకటే మాట, మీరిద్దరూ ఉంటే గుడికి వాళ్ళు నగలు ఇవ్వనట్టున్నారు, మీరు చేసే పనులు బాగలేవని. ఆ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఈ మధ్యకాలంలో పప్పుల వీధిలో చిల్లర సామాన్లు పంపిణీ కార్యక్రమము ముక్కాల ద్వారకానాథ్ గారు వారి మిత్రమండలి చేశారు. అది నా 6వ డివిజన్కి సంబంధించిన కార్యక్రమం. ఆ రోజు నన్ను వాళ్ళు ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. అప్పుడు నేను మన గుడిలో ఉన్న షణ్ముఖం గారికి అలాగే గురుబ్రహ్మం గారికి ఇద్దరికి కూడా నాకు ఆహ్వానం వచ్చింది, ఈ విధంగా నేను పోతున్నాను అని చెప్పాను.
అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్పాను. నారాయణ గారికి, పటాభి గారికి, అలా మాకున్న పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించి నడిపించేవాళ్ళు, మేము గౌరవించుకునేవాళ్ళు, వాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు పొమ్మని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఉన్నారు. ద్వారకానాథ్ వచ్చినప్పుడు మేము కార్యక్రమాలలో ఈ గుడి విషయాలలో ఎన్నో సందర్భాలలో మేము కలిసిన వాతావరణము ఎంతో ఉంది. దానిని పట్టుకొని నా మీద బజార్లో రకరకాల దుర్భాషలు ఆడుతూ నేరుగా కానీ ఫోన్ల ద్వారా 10 మందికి చెప్పడం కానీ, ఇలా ఈ షణ్ముగానికి, ఈ గురు బ్రహ్మం గారికి ఇది ఒక పెద్ద తంతు అయిపోయింది. వీళ్ళు పబ్లిక్లో వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియదు. వాళ్ళు 3 సార్లు గతంలో ప్రజలకు మోసం చేస్తున్నాడు. అవి కప్పిపుచ్చుకునేదానికి అప్పుడు కలిగిన బాధలు లేదు, కానీ నేను ఆడకి పోతే ఆయనకు బాధ కలిగి ఆయనకి ఏదో నష్టం చేశానని చెప్పని బజార్లో ప్రచారం చేయడము నాకైతే నచ్చలేదు. మేము గుడిలోకి వచ్చినప్పటి నుంచి గతంలో మేము ద్వారకాని దొడ్డిదారిని వచ్చామని మేము మాట్లాడాము. ఆ రోజు మా కమిటీ మాట్లాడింది అమ్మవారి గారికి. ఇది కరెక్ట్ కాదని నేను వచ్చిన రోజు నుంచి నేను దాన్ని మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నాను. అది కాకుండా నిన్న జరిగిన మీటింగ్లో అఫీషియల్తో కూడా మాట్లాడాము. గుడిలో మాకు ఎటువంటి అధికారము, ఎటువంటి లావాదేవీలు, మేము వచ్చేమే కానీ ఎటువంటి లావాదేవీలు చేసే అధికారం మాకు లేదని అధికారులు చెప్తున్నారు. ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీ మీద ఎవరైనా చేస్తే. అందుకని మీరు ముందు వీటిని ఒక పద్ధతిలో, అది నా అభిప్రాయంగా చెప్తున్నాను, ఎలక్షన్ పెట్టి తగిన మనుషుల్ని ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకి ఈ గుడి బాధ్యతలను, అమ్మవారి సొమ్మును అప్పగిస్తే బాగుంటుందని నా అభిప్రాయంగా నేను పెద్దలకి విన్నవించుకున్నాను. అది త్వరలో ఆ మాటని నేను అమలు చేస్తాను. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఇది మేము వచ్చిన పద్ధతి కరెక్ట్ కాదు. ఇక్కడ అనేక రకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా నన్ను చాలా ఈరోజు ఈ గుడిలోకి రాగలిగామనంటే నా ప్రమేయం కూడా చాలా ఉంది. మేము ముగ్గురు కలిసి ప్రయాణం చేశాం, మాతో పాటు కొందరు ప్రయాణం చేశారు. అందరికీ చెప్తున్నాను, ఈ విధంగా నేను అన్నదాన సమాజానికి ఎన్ని చేశానో, ఎంత చేశానో పబ్లిక్ మీకు అందరికీ తెలుసు. 170 లక్షలు 75-80 సంవత్సరాల చరిత్రలో అన్నదాన సమాజానికి అంత నిలవ పెట్టి వచ్చిన ఒక ప్రెసిడెంట్ కానీ ఒక కమిటీ కానీ లేదు. అలాంటిది మేము అక్కడ నిలవ పెట్టి వచ్చాము. ఎన్నో పనులు చేశాను సంఘానికి. నేను సేవగా చేయడానికే నేను సంఘంలో అడుగుపెట్టాను, కానీ రాజకీయం చేయాలని మాత్రం రాలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో గత 8 సంవత్సరాల నుండి మన నారాయణ గారు ఆయన సిస్టము నచ్చి నేను తెలుగుదేశం అభిమానిగా ఆయనతో పాటు నేను ప్రయాణం చేస్తున్నా. వారు ఒకటే చెప్తారు, మీరు గొడవలకు పోవద్దు, అందరూ కలిసిపోండి, మేము పార్టీలోకి వైసీపీ వాళ్ళని కూడా తీసుకున్నాము, వాళ్ళతో కూడా మీరు ప్రయాణం చేయండి, ఎవరు కొట్లాట్లు పెట్టుకోవద్దు అనే విధంగా ఆయన మాకు డైలీ ఒక ఇదిగా చెప్తుంటాడు. అందులో భాగంగా వారికి చెప్పే చేసేనే కానీ ఏది కూడా నేను చెప్పకుండా, నారాయణ గారికి కానీ ఇంకోరికి కానీ చెప్పకుండా ఏది చేయను. తప్పు చేయాలంటే నేను భయపడతాను. అది పనులు చేసి మీకు చూపించాను, మీ కళ్ళ ముందు నాకు చేసిన వర్క్లని తెలుసు. అలా ఒక మనిషిని నిందవేయడం సరికాదని నా అభిప్రాయం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి బాడుగులు వస్తున్నాయి, ఇళ్ల బాడుగులు వస్తున్నాయి, కుట్లు బాడుగులు వస్తున్నాయి, అవి కూడా మేము వసూలు చేయకూడదని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.